వెల్కమ్ టు సోషల్ పోస్ట్ మార్కెట్స్. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మాలంపాటి ప్రభు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ ప్రభు గారు నమస్తే సార్. సార్ నమస్తే అండి. సార్ ప్రభు గారు, ఒక్కసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడుందో చూద్దాము. జూలై 10th థర్స్డే. సెన్సెక్స్ విషయానికి వస్తే 345 పాయింట్లు నష్టపోయి 83,190 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 120 పాయింట్లు నష్టపోయి 25,355 వద్ద నిఫ్టీ క్లోజ్ అయింది. సో ఎందుకంటారు ఇవాళ మార్కెట్లు కొంత నష్టాన్ని మూటగట్టుకున్నాయి. అండ్ ఇవాళ ప్రధానంగా అసలు టాప్ గెయినర్స్ ఎవరున్నారు, లూజర్స్ ఎవరున్నారు, ఒకసారి మన ఆడియన్స్కి డీటెయిల్గా చెప్పగలరు. ఇప్పుడు యుఎస్ చైనా మినీ డీల్ అవుతుందని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే బ్రిక్స్తో ఎక్కువ పర్సంటేజ్ ఉన్నది, వెయిటేజ్ ఉన్నది. ఇండియా కూడా వన్ ఆఫ్ దట్. అందుకని దాన్ని కొంచెం తగ్గించడానికి అన్నట్టుగా అటు వెళ్లకుండా ఉండటానికి కొంచెం తన వైపు లాక్కోవడానికి అన్నట్టు మేము ఇండియాతో మాట్లాడుతున్నాం, డీల్ అయిపోతుంది. అసలు యాక్చువల్గా అయితే నిన్న నైట్ అయిపోతుంది అన్నారు, అవ్వలేదు. కానీ దాన్ని డ్రాగ్ ఆన్ చేస్తున్నాడు ఆయన. సో దానికి ఆయన చెప్పిందే వేదం అన్నట్టు. రాత్రి ఏమన్నాడు ఆయన, కాపర్ మీద 50% ట్యాక్స్ అన్నాడు. అదొకటి. ఎందుకంటే ఈ మధ్య కాపర్ బాగా పెరిగింది, ఏదైతే పెరుగుతుందో దాని మీద వేసేస్తున్నాడు. సో అందరు కాపర్ మీద ఆధారపడ్డారు కదా, మా కంపెనీస్ ఎక్కువ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. సో అట్లా నెక్స్ట్ ఫార్మాని ఇప్పుడు దాకా టచ్ చేయాల. ఫార్మాని 200% ట్యాక్స్ అన్నాడు. అసలు ఫార్మా బయట నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి యుఎస్కి వస్తుంది. అంటే ఇక్కడ ఉన్న 10 రూపాయలతో టాబ్లెట్ అయితే అక్కడికి వెళ్ళంగానే ఎంత కట్టాలి? 200% దాని మీద ట్యాక్స్ కట్టాలి. మరి ఎవరు అల్టిమేట్గా ఎవరు భరించేది? యుఎస్ జనాలే. అంటే వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నాడు ఒక రకంగా. అంటే హీఈస్ ఎ డిక్టేటర్. చూసాం కదా పాత డిక్టేటర్లు ఏమయ్యారు, గడాఫీ కానీ వీళ్ళందరూ ఏమయ్యారు, హిట్లర్లు ఏమయ్యారు. అసలు ఆయనకు అర్థం కావట్లేదు మరి ఎందుకని. పెద్దన్న పొజిషన్లో ఉన్నప్పుడు పూర్ కంట్రీస్కి, డెవలప్ కంట్రీస్కి సపోర్ట్ ఉండి ఇంకా ముందుకు రావాలి. కానీ ఈ రకంగా నానా ఇబ్బందులు పెట్టే ఇంకా అసలు ఆ పొజిషన్ ఎక్కడ ఉంటుంది? అంటే ఈ భయం వల్ల. ఎందుకు అంటే బ్రిక్స్ పెరుగుతోంది. బ్రిక్స్ పెరుగుతుందంటే 54% జీడిపిలో ఉంది. ఫైనాన్స్గా కూడా 50%. చైనా, ఇండియా, రష్యా 3 కలిస్తే అసలు యుఎస్ నథింగ్, దాంట్లో చిన్న పార్ట్. సో ఫ్యూచర్లో ట్రేడ్ కన్వర్షన్ వాళ్ళు డాలర్స్లో ట్యాక్స్ పే చేయరనే ఉద్దేశంతో ఆ భయం పట్టుకుంది ఆయనకి. $10 trillion మిగులుతాయి ప్రతి ఇయర్. ఇప్పుడు ఏదైనా కంట్రీ 2 కంట్రీస్ ట్రేడ్ చేసినప్పుడు డాలర్స్లోనే పే చేస్తున్నారు కదా, ఆ డాలర్స్ ట్యాక్స్ వాళ్ళకి వెళ్తుంది. అలా $10 trillion మిగులుతాయి ప్రతి ఇయర్. సో అది తగ్గిపోతుంది, డీడాలరైజ్ అవుతుంది, డీఫేమ్ అవుతుంది. సో వీళ్ళందరూ కలిసి కొత్త కరెన్సీ తెస్తున్నారు, బ్లాక్ చైన్ టెక్నాలజీ అని. సో ఆ కరెన్సీ ద్వారా కన్వర్షన్ లేకుండా డైరెక్ట్గా పేమెంట్ చేసినప్పుడు, సపోజ్ మనం రష్యా నుంచి ఆయిల్ తీసుకున్నాం, మొన్నటిదాకా ఏం చేసాం, కన్వర్షన్ చేసుకొని డాలర్స్లో కట్టి వాళ్ళకి కట్టేవాళ్ళం. ఇప్పుడు మన రూపీస్ కనుక బ్లాక్ చైన్ టెక్నాలజీకి డిజిటల్గా యాడ్ చేస్తే అక్కడి నుంచి రూబిల్స్ రష్యాకి యాడ్ అవుతాయి. సో దేర్ ఇస్ మీడియేటర్, ఎవరు ఉండరు, ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. సో అందరికి బెస్ట్ కదా. దీనికి మెయిన్ కారణం అంటే వెస్టర్న్ పవర్ అంతా ఏషియన్ కంట్రీస్కి వస్తుందా అంటే ఫ్యూచర్లో వచ్చే అవకాశాలే ఉన్నాయి. సో డెఫినెట్గా వెస్టర్న్ ఇది వాళ్ళ ప్రభ తగ్గుతుంది అనుకోవచ్చు ఒక రకంగా. సో ఆయన తీసుకున్న డిసిషన్ బట్టి. సో ఇట్లా ఉంది కాబట్టి మార్కెట్ భయంతోనే పడింది. మార్కెట్ యాక్చువల్గా అయితే పెరగాల్సింది. సో డీల్ అయి ఉంటే, ఈ ట్యాక్స్ లేకుండా ఉంటే పెరిగేది ఇవాళ. అందులో నిఫ్టీ ఎక్స్పైరీ ఇవాళ డెఫినెట్గా పెరిగే ఛాన్స్లే ఉంటుంది. అన్ని స్టాక్స్, ఏ స్టాక్ చూసినా మిడ్ క్యాప్ 180 పాయింట్స్ పడింది. మిడ్ క్యాప్లో మేజర్ అంటే మీరు సోలార్ ఇండస్ట్రీస్ బాగా 3.62%. మ్యాక్సిమం అన్ని మైనస్లో ఉన్నాయి. స్మాల్ క్యాప్ 51 పాయింట్స్ డౌన్, అంటే 0.26. నవీన్ ఫ్లోరైన్ అయితే 2% పడింది కెమికల్స్ది. మెటల్స్ 39 పాయింట్స్ ప్లస్. ఇవాళ ఏదన్నా ఉందంటే మెటల్స్ కొంచెం ప్లస్ లో ఉంది, 0.4%. వెల్స్పన్, గుజరాత్, హిందుస్థాన్ కొంచెం ఇదైన. ఫార్మా 132 పాయింట్స్. నిన్న న్యూస్ వచ్చింది 200% అని. నిన్న పడలా, నిన్న తీసుకోలా. కానీ ఆ ఎఫెక్ట్ ఇవాళ వచ్చిందా? ఎందుకంటే అల్టిమేట్గా తగ్గిపోతాయి కదా, ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గిపోతాయి, దాని ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి కొంచెం ఇవాళ తీసుకున్నట్టుంది. ఫార్మా కూడా కొంచెం, దివిస్ ల్యాబ్ కానీ, ఆల్కెమ్ కెమికల్స్ కానీ మొత్తం తగ్గినాయి. మేజర్ ఈ 2% దాకా తగ్గినాయి. ఆటో చూస్తే ఫ్లాట్ అనుకోవచ్చు. రియాలిటీ కొంచెం ప్లస్లో ఉంది, 7 పాయింట్స్. ఆయిల్ అండ్ గ్యాస్ కొంచెం ప్లస్లో ఉంది. సో మేజర్గా చూస్తే మేజర్ పార్ట్ అంతా డౌనే ఉంది. ఎందుకంటే ట్రంప్ భయము, ట్రంప్ ఫియరే మెయిన్. ఆ ట్రంప్ ట్రాక్స్
రెసిప్రోకల్ ట్యాక్స్ ని ఆగస్ట్ 1 దాకా చేశాడు, మళ్ళీ కొత్త కాపర్ అన్నాడు, మళ్ళీ ఫార్మా 200%. సో ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇంకా ముందు ఏం చేస్తాడు అనే భయం కూడా ఉంటుంది కదా మార్కెట్కి. సో ఏదేమైనా ఇంకా ఒక 2-3 రోజులు ఉంటే డెఫినెట్ గా ఆయన వెనక్కి తీసుకుంటాడు, డ్యామ్ షూర్ తీసుకుంటాడు వెనక్కి. ఎందుకంటే చూసాం కదా ఈ 6 months లో ఏం చేశాడు. ఇది కూడా రావచ్చు, మేబీ ఆగస్ట్ 1 అంటున్నాడు, కానీ కొంచెం టైం పట్టొచ్చేమో. లేకపోతే ఈ లోపలనే మినీ డీల్ అయిపోతుంది యుఎస్ ఇండియా అని ఆయనే చెప్పాడు. కాబట్టి ఏదైనా ఒక 3 days లో ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తుందేమో అని ఒక ట్రిగర్ పాయింట్ కోసం చూస్తుంది. ఇవాళ మెయిన్ ఏంటంటే టీసీఎస్ రిజల్ట్స్ ఉన్నాయి. సో మార్కెట్ తర్వాత, సో డెఫినెట్గా ఇవాళ మార్కెట్ తర్వాత టీసీఎస్ ఆల్రెడీ 20% పడింది. ఇప్పుడు ఒకవేళ రిజల్ట్స్ బాగుండకపోయినా ఇంకెంత పడుతుంది, మేజర్ ఏం పెద్ద పడకపోవచ్చు. సో ఎక్కడైనా కన్సల్టేషన్ అయ్యి ఇక్కడ నుంచి కొంచెం తీసుకోవాలి ఏది నెగిటివ్గా ఉంటే. అదే పాజిటివ్గా ఉంటే రేపు ఐటీ ఇండెక్స్ పాజిటివ్లో ఉండాలి, టీసీఎస్ ముందుకు వెళ్ళాలి. సో ఐటీ ఇండెక్స్ రేపు ప్లస్లో ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్, రిజల్ట్స్ బాగుంటాయి. ఎందుకంటే రిజల్ట్స్ బాగుంటాయా అంటే ఎక్కువ శాతం అడ్వాన్స్ ట్యాక్స్ కట్టారు, కొంచెం బాగుంటాయి అంటున్నారు. కానీ ఐటీ కొంచెం డౌట్గానే ఉంది. ఐటీ స్టాక్స్ అన్ని కొంచెం, కంపెనీస్ అన్ని కొంచెం డౌట్గానే ఉన్నాయి. మేజర్ మనకి ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ రెండు కూడా ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ వస్తున్నాయి. టీసీఎస్ అయితే ఏడీఆర్ లేదు, కానీ ఇన్ఫోసిస్ ఏడీఆర్ ఉంది. కాబట్టి ఆ రోజు నైట్ ఏడీఆర్ ఏ రకంగా రియాక్ట్ అయింది చూస్తే నెక్స్ట్ డే మన మార్కెట్లో దాన్ని యాక్షన్ ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుంటే దీని ప్రకారం ఓవరాల్ గా చూస్తే ఒక ట్రిగర్ పాయింట్ కావాలి. కార్పొరేట్ రిజల్ట్స్ విల్ డిసైడ్ ద డైరెక్షన్ ఆఫ్ ద మార్కెట్. ప్లస్ మన ట్రంప్ రెసిప్రోకల్ ట్యాక్స్ వెనక్కి తీసుకుంటున్నాడా లేదా, ఈ రెండే మెయిన్. ఇప్పుడు ఈ రెండు అయితేనే మార్కెట్ దిక్సూచి తెలుస్తుంది, మార్కెట్ ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అయితే ఇవాళ కొంత లాభపడ్డ స్టాక్స్ ఏ ఉన్నాయి, బాగా భారీ నష్టాల్లో కూరుకుపోయిన స్టాక్స్ మేజర్ పార్ట్ ఇక్కడ మీకు సెక్టోరియల్ గా కూడా మేజర్ పార్ట్ అంతా డౌనే ఉన్నాయండి ఎక్కువ. ఎట్లా అంటే ఇప్పుడు అడ్వాన్స్ డిక్లైన్స్ కూడా చాలా డౌన్. నిఫ్టీ నెక్స్ట్ 50లో చూసుకున్న 21 ఇది ఉంటే 29 డౌన్ ఉన్నాయి. నిఫ్టీ 100లో 32 అంటే 68 డౌన్. అంటే నిఫ్టీ 200లో 129 డౌన్. నిఫ్టీ 500లో 289 స్టాక్స్ డౌన్. అంటే మేజర్ స్టాక్స్ అన్ని రీట్రేస్మెంట్ లో ఉన్నాయి, ప్రాఫిట్ బుకింగ్ లోనే ఉన్నాయి. సో డెఫినెట్ గా ఈ రీట్రేస్మెంట్ అనేది ఎవరైనా సరే అందిపుచ్చుకోవాలి. ఇది కరెక్షన్ కాదు. కాబట్టి ఇట్లాంటి న్యూస్ వచ్చినప్పుడు మళ్ళీ 3-4 days లో మళ్ళీ కొంచెం ఏదైనా పాజిటివ్ వచ్చినప్పుడు మళ్ళీ తీసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి 6 months నుంచి చూస్తున్నాం ఈ రకంగానే నడుస్తుంది. ఇంట్రా డే ట్రేడర్స్ కూడా ఇది సదవకాశం. ఆయన ఏదైనా చెప్పినప్పుడు మార్కెట్ పడుతుంది. కాబట్టి అక్కడ మనం చూసి లోవర్ లెవెల్స్ లో తీసుకుంటే అక్కడ తర్వాత మళ్ళీ 3-4 days లో యూటర్న్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మరి రేపటికి మార్కెట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు జూలై 11 శుక్రవారం? జనరల్ గా ఫ్రైడే విల్ బి ద ట్రెండింగ్ డే. అది కొంచెం అంటే ట్రెండింగ్ డే, ఇట్ మే బి ద పాజిటివ్ ఆర్ డౌన్. అవునవును, ట్రెండింగ్ డే అవుతుంది. మొత్తానికి ఏదో ఉంటుంది మంచి అంటే రిజల్ట్స్ బాగున్నాయా, ఐటీ ఇండెక్స్ పెరిగిందా, ఈ రోజు నైట్ నాస్డాక్ ఎలా ఉంది, టీసీఎస్ అక్కడ ఏడీఆర్ లేదు, కానీ ఐటీ ఇండెక్స్ ఎలా ఉందంటే రేపు ఐటీ ఇండెక్స్ బాగుండి టీసీఎస్ రిజల్ట్స్ బాగుంటే ముందుకెళ్లే ఛాన్స్లే ఉంటాయి. ఇది కొంచెం తక్కువ ఉండి నాస్డాక్ పడిందంటే రేపు కూడా పడే ఛాన్స్ ఉంటుంది. డౌన్ సైడ్ ఇది అంటే ప్రాబబిలిటీ డౌన్ సైడ్ తక్కువే ఉంది, కొంచెం అప్ సైడ్ కొంచెం ఉంది. జనరల్ గా ఈ మధ్య కాలంలో చూస్తే ఫ్రైడే ట్రెండింగ్ డే, అప్ సైడ్ మూవ్మెంటే కన్సాలిడేషన్ అవుతా ఉంది. మార్కెట్ ఏది ఏమైనా కన్సాలిడేషన్ మూవ్మెంట్ లోనే ఉంది. సో ఒక ట్రిగర్ పాయింట్ కోసం చూస్తుంది. ఏంటా ట్రిగర్ అంటే ఈ 2 పాయింట్లే, ఒకటి రెసిప్రోకల్ ట్యాక్స్, రెండోది మన మేజర్ ఇది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. ఇవాళ అసలు మార్కెట్ క్లోజింగ్ ఎలా ఉంది, ఇవాళ ప్రధానంగా ఏ సెక్టోరియల్ అంటే ఏ స్టాక్స్ ఏ సెక్టర్స్ కొంత నష్టాల్లోకి జారుకున్నాయి అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.